హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? ఎస్, చాలా సందర్భాల్లో వదిలేయాలి, గివప్ చేయాలి ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కదా. కష్టంగా అనిపించినప్పుడల్లా వదిలేద్దాం, అవసరమా ఇంత కష్టపడేది అని అనిపిస్తూ ఉంటుంది. లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ వన్ థింగ్. ఒక విషయం జ్ఞాపకం చేయనివ్వండి. ఏంటి అని అంటే, డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్. మనం ఏదైనా ఒకటి ఆలోచించుకొని ఎంతో ఆలోచించి దిగుతాం ఒక దాంట్లోకి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సపోజ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్, ఇంగ్లీష్ నేర్చుకుందామని ఇందులోకి దిగాము. మరి దిగినప్పుడు ప్రయత్నంలో చాలా సందర్భాల్లో కొంచెం హర్డిల్స్గా, కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రాన డోంట్ ట్రై టు గివ్ అప్ చేయొద్దు. డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్. మీ సక్సెస్ మిమ్మల్ని ప్రౌడ్గా చేసే వరకు మీరు మొదలుపెట్టిన మీ టాస్క్ని మధ్యలో విడిచిపెట్టద్దు. లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. లైఫ్ అనేది ఒక యుద్ధ భూమి లాంటిది. ఈ యుద్ధ భూమిలో నువ్వు ఒక వారియర్గా ఉండి గివప్ చేయకుండా ముందుకు దూసుకెళ్ళిపోయే వాళ్ళంగా మన ప్రజ్ఞ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. అంతే తప్ప మధ్యలో వెనుతిరిగే వాళ్ళంగా కాదు. ఎన్నో వస్తూ ఉంటాయి, ఈ కప్స్, హార్డ్షిప్స్ వస్తూ ఉంటాయి, కష్టంగా అనిపిస్తుంది. బట్ డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్. మిమ్మల్ని బట్టి మీ పేరెంట్స్ హ్యాపీగా, ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మిమ్మల్ని బట్టి మీరు ప్రౌడ్గా, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకే, మనం ప్రౌడ్గా, ఓకే ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఎస్ నవ్ ఐ గాట్ కమాండ్ ఓవర్ దిస్ టాపిక్. ఈ టాపిక్ మీద కొంత కమాండ్ అయితే వచ్చింది, ఇప్పుడు నేను హ్యాపీ అన్న ప్రౌడ్నెస్ ఎప్పుడైతే మీలో వచ్చిందో దెన్ స్టాప్. అప్పటి వరకు స్టాప్ చేయొద్దు. సో డోంట్ స్టాప్ అంటిల్ యు ఆర్ ప్రౌడ్. విత్ దిస్ వండర్ఫుల్ కోట్, లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. వెయిట్. A piece of information from this Wednesday, that means 31st Jan 31st నుంచి ఆఫ్టర్నూన్ 2 to 3 ఆన్లైన్ క్లాసెస్ జరగబోతున్నాయి. జూమ్లో మీకు లైవ్ సెషన్స్ జరుగుతాయి. సో జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి, చాలామంది హౌస్ వైఫ్స్ రిక్వెస్ట్ మేరకు ఆఫ్టర్నూన్ 2 to 3 అయితే వాళ్ళకి కన్వీనియంట్గా, కంఫర్టబుల్గా ఉంటుందని వీఆర్ అనౌన్సింగ్ దిస్ బ్యాచ్. సో కీప్ దిస్ ఇన్ ద మైండ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 90107256 ఓకే. మరి ఏముంటాయి ఈ ఆన్లైన్ క్లాసెస్లో? ఇక్కడ అక్కడ ఒకటేనా? ఎస్, ఒక సబ్జెక్ట్ అయితే ఇందులో కొంచెం చూస్తున్నారు, కానీ మరి ప్రాక్టీస్ చేయడానికి, మీరు చేస్తున్న ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, బాడీ లాంగ్వేజ్ క్లాసెస్, మెమరీ క్లాసెస్, ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇంగ్లీష్తో పాటుగా. సో మొత్తం 40 days కోర్స్గా ఉండబోతోంది. డైలీ 1 to 1.5 hours వరకు క్లాస్ వెళ్ళిపోతుంది. 1 hour అంటాం, బట్ ఇట్ గోస్ అప్ టు 1 hour 15 minutes అట్లా జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీ, ప్లీజ్ డూ కాంటాక్ట్ దిస్ నెంబర్. బిఫోర్ స్టార్టింగ్ అవర్ సెషన్, స్టార్ట్ చేసే ముందుగా ఐ వుడ్ లైక్ టు షేర్ అ ఫ్యూ వర్డ్స్. ఐ హ్యావ్ బీన్ టు టూర్కి వెళ్ళొచ్చాను నేను. ఓకే, ఐ హ్యావ్ బీన్ ఆన్ ఏ టూర్. రియల్లీ ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ దేర్. డ్యూరింగ్ దట్ టూర్ ఐ హ్యావ్ బీన్ టు అ రెస్టారెంట్. ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. రియల్లీ ద ఫుడ్ దేర్ వాజ్ సూపర్. ఐ హ్యాడ్ ఎ డెలీషియస్ ఫుడ్. ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మెమరీస్ ఫ్రమ్ దాట్ టూర్. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సెంటెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తే, టూర్కి వెళ్ళొచ్చాను, చాలా మంచి వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి, చాలా వండర్ఫుల్గా ఉండింది, చాలా మెమరీస్ ఉన్నాయి పాస్ట్లో. అక్కడ రెస్టారెంట్లో ఫుడ్ చాలా డెలీషియస్గా ఉండింది. ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఉంది అనట్లే. నేను అక్కడ ఉన్నప్పుడు గతంలో నేను ఏదైనా ఫేస్ చేసింది, కలిగి ఉన్నది, ఉండింది అని చెప్తూ ఉంటాం. ఇంతకుముందు నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండింది, ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు లేదు. అంటే గతంలో కలిగి ఉండుట, గతంలో కలిగి ఉన్నాను, గతంలో ఉండింది అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేయాలి? అదే ఈ రోజు మన సెషన్. సో ఫ్రెండ్స్, ఐఎమ్ ఉజ్వల ఫ్రమ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నౌ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్. ద ఇంగ్లీష్ మంత్ర సిరీస్లో నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టాపిక్ మీరు కావాలి అని అంటే ద ఇంగ్లీష్ మంత్ర బుక్లో యూ కెన్ సీ దిస్ వన్. ఏంటి? హ్యాడ్ ప్లస్ సంథింగ్. అయితే గతంలో ఉండేది, లేకుంటే గతంలో కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యాడ్ ప్లస్ నౌన్ అనేది చెప్తాం. ఇంతకుముందు క్లాస్లో మనం చూసాం. మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా కలిగి ఉంటే హ్యావ్ ప్లస్ నౌన్ అన్నాను. మరి ఇంతకుముందు ఏదైనా కలిగి ఉంటే, నేను గతంలో ఉంది, ఇప్పుడు లేదు. అది గతంలో నాతో ఒక వస్తువు, అది మెటీరియల్ వస్తువు అవ్వచ్చు, మానసికమైన ఒక అబ్స్ట్రాక్ట్ కనిపించని వస్తువు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక సంథింగ్ నేను గతంలో కలిగి ఉన్నాను కానీ ఇప్పుడు లేదు, అది ఇంతకుముందు ఉండింది అన్నప్పుడు మనం చెప్పాల్సిన సెంటెన్స్ ఇంగ్లీష్లో ఏంటి అని అంటే, ద స్ట్రక్చర్ ఏంటి అని అంటే హ్యాడ్ ప్లస్ నౌన్. ఈరోజు ఈ హ్యాడ్ ప్లస్ నౌన్ గురించి నేర్చుకుందాం. ఎస్, ఓకే. సో ఫ్రెండ్స్,
హ్యాడ్ ప్లస్ నౌన్ అంటే గతంలో ఉండింది, గతంలో కలిగి ఉన్నాను అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాను. నిన్న నాకు ఒక పీడకల వచ్చింది, నైట్ అంతా అదే ఉండింది నా మైండ్లో. నిన్న నేను కలిగి ఉన్నాను, నిన్న నాకు వచ్చింది, కలిగి ఉన్నాను, ఉండింది అన్నప్పుడు ఏం చెప్తానంటే ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్. నైట్ మేర్ అంటే పీడకల అని అర్థం. నిన్న నాకు ఒక పీడకల ఉండింది, రాత్రంతా ఇబ్బంది పెట్టేసింది. ఐ హ్యాడ్ ఎ నైట్ మేర్. ఇంతకుముందు నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండింది, ఇప్పుడు లేదు. అంటే ఇదివరకు ఉండాలి, ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ స్టేజ్ ఫియర్. నాకు స్టేజ్ ఫియర్ ఉండింది. ఓకే, నాకు ఇంతకుముందు ఇంగ్లీష్ అంటే చాలా భయం ఉండింది. ఐ హ్యాడ్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే చాలా భయం. ఇంతకుముందు నాకు ఓన్ హౌస్ ఉండింది, కానీ ఇప్పుడు దాన్ని అమ్మేశాం. వీ హ్యాడ్ మేము కలిగి ఉన్నాము. వీ హ్యాడ్ ఓన్ హౌస్ ఇన్ ద పాస్ట్. గతంలో మాకు ఓన్ హౌస్ ఉండింది. నిజంగా టూర్లో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం, మంచి సమయం ఉండింది, మాకు మంచిగా స్పెండ్ చేసే టైం ఉండింది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. వీ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ డ్యూరింగ్ టూర్ సందర్భంలో మాకు చాలా మంచి టైం కలిగి ఉంటిమి. గతంలో కలిగి ఉన్నాను, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంటే హ్యావ్, గతంలో ఉండిందంటే హ్యాడ్. ఓకే, నిన్న మాత్రం నేను చాలా డెలీషియస్ ఫుడ్ తిన్నాను, చాలా బాగుండింది. నిన్న ఫుడ్ డెలీషియస్గా ఉండింది. ఐ హ్యాడ్ ఎ డెలీషియస్ ఫుడ్. ఓకే, ఇంతకుముందు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకప్పుడు కలిగి ఉన్నాను. ఐ హ్యాడ్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద పాస్ట్. ఇంతకుముందు నాకు ఒక ప్రైవేట్ జాబ్ ఉండేది, నేను ఈ మధ్య రిజైన్ చేసేసాను. ఐ హ్యాడ్ ఎ ప్రైవేట్ జాబ్. ఐ రిజైన్డ్ ఇట్ నఫ్. ఓకే, అతనికి ఇంతకుముందు ఒక కార్ కలిగి ఉన్నాడు, ఇంతకుముందు ఉండేది కార్. హీ హ్యాడ్ ఎ కార్. ఆమెకి ఇంతకుముందు కారు ఉండేది. షీ హ్యాడ్ ఎ కార్. వాళ్ళు కార్ కలిగి ఉన్నారు ఇంతకుముందు. దే హ్యాడ్ ఎ కార్. మనం కార్ కలిగి ఉన్నాము. వీ హ్యాడ్. ఓకే, నాకు స్టేజ్ ఫియర్ ఉండింది. ఐ హ్యాడ్ స్టేజ్ ఫియర్. మీకు కలిగి ఉన్నారు. యూ హ్యాడ్. అతను కలిగి ఉన్నాడు. హీ హ్యాడ్. ఆమె కలిగి ఉండింది. షీ హ్యాడ్. ఓకే, నాకు మంచి టైం లేకుండింది మిమ్మల్ని కలవడానికి. నాకు మిమ్మల్ని కలవడానికి సరిపడా టైం లేకుండింది. ఇప్పుడు లేదు అంటే డోంట్ హ్యావ్. గతంలో లేకుండింది అంటే పాస్ట్లో లేదు. అప్పుడు ఏమంటానంటే పాస్ట్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది డిడ్. లేదు అంటున్నాను కాబట్టి నాట్. వి హ్యావ్ ప్లస్ సంథింగ్, హ్యావ్ ప్లస్ నౌన్. నాకు నిన్న సఫిషియంట్ టైం లేదు, అందుకే మిమ్మల్ని కలవలేదు. నిన్న లేదు, ఇప్పుడు లేదు అంటే డోంట్. నిన్న లేదు, ఐ డింట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవడానికి టైం లేదు నాకు. ఐ డింట్ హ్యావ్ ఇనఫ్ టైం. ఇంతకుముందు నాకు పెట్ లేదు, పెట్ చిన్న పప్పి లేదు ఇంతకుముందు, కానీ ఇప్పుడు ఉంది అని చెప్పాలి. ఐ డింట్ హ్యావ్ ఎ పెట్ ఇన్ ద పాస్ట్. గతంలో నాకు పెట్ లేకుండింది. ఓకే, ఈరోజు మధ్యాహ్నం నేను లంచ్ లేదు, నాకు తినలేదు. ఐ డింట్ హ్యావ్ లంచ్ దిస్ ఆఫ్టర్నూన్. ఓకే, సో కలిగి ఉన్నాను అంటే హ్యాడ్ ప్లస్ సంథింగ్. ఇంతకుముందు లేదు, కలిగి లేను అంటే డింట్ హ్యావ్ ప్లస్ సంథింగ్. నిన్న మాకు హాలిడే ఉండింది. వీ హ్యాడ్ ఏ హాలిడే. నిన్న మాకు ఒక సెమినార్ ఉండింది. వీ హ్యాడ్ ఏ సెమినార్. నిన్న మాకు క్లాస్ లేదు, ఇంగ్లీష్ క్లాస్. వీ డింట్. నిన్న వీ డింట్ హ్యావ్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే. పాజిటివ్, నెగిటివ్. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలి. మరి ఇంట్రాగేటివ్ కదా, ఫార్ములాలో థర్డ్ వన్ పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్. మీరు గతంలో ప్రైవేట్ జాబ్ కలిగి ఉన్నారా? డిడ్ యూ హ్యావ్ ఏ ప్రైవేట్ జాబ్ ఇన్ ద పాస్ట్? నిన్న మీకు చాలా హెడ్ఏక్గా ఉండిందా? నిన్న ఉందా, ఇప్పుడుందా అనట్లే. నిన్న కలిగి ఉన్నారా? డిడ్ యూ హ్యావ్ సివియర్ హెడ్ఏక్ ఎస్టర్డే? అతను నిన్న హెడ్ఏక్ కలిగి ఉన్నాడా? అతనికి నిన్న హెడ్ఏక్ ఉండిందా? డిడ్ హీ హ్యావ్ హెడ్ఏక్? ఆమెకి ఇంతకు ముందు పింక్ డ్రెస్ ఉండిందా? డిడ్ షీ హ్యావ్ ఎ పింక్ డ్రెస్ ఇన్ ద పాస్ట్? వాళ్ళకి ఇంతకుముందు చాలా మనీ ఉండిందా? డిడ్ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మనీ? గతంలో కలిగి ఉన్నారా అంటే డిడ్ దే హ్యావ్, డిడ్ యూ హ్యావ్ ఇలా చెప్తాం. మరి నెగిటివ్గా కూడా అడుగుతాం కదా. ఇంతకుముందు మీకు ఓన్ హౌస్ లేదా? ఇప్పుడు లేదా అనట్లే, ఇంతకుముందు గతంలో లేదా అనాలి. అప్పుడు ఏం చెప్తానంటే డిడ్కి నాట్ యాడ్ చేస్తా. మీకు ఇంతకు ముందు ఓన్ హౌస్ లేదా? డింట్ యూ హ్యావ్ యువర్ ఓన్ హౌస్? ఇంతకుముందు ఓన్ హౌస్ లేదా? ఇంతకుముందు మీకు ఇంత కాన్ఫిడెన్స్ లేదా ఇంగ్లీష్ మాట్లాడడానికి? డింట్ యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్? ఓకే, నిన్న మీకు క్లాస్ లేదా? డింట్ యూ హ్యావ్ ఏ క్లాస్ ఎస్టర్డే? అతనికి నిన్న ఆఫీస్ లేకుండిందా? ఆఫీస్ అవర్స్ లేవా? డింట్ హీ హ్యావ్ హిస్ ఆఫీస్ ఎస్టర్డే? ఆమెకి
ఇంతకుముందు ఎలాంటి గోల్స్ లేవా? డిడ్ షీ హ్యావ్ ఎనీ గోల్స్ ఇన్ ద పాస్ట్? వాళ్ళకి ఎలాంటి గోల్స్ లేవా? వాళ్ళకి లేవా? డిడ్ దే హ్యావ్ ఎనీ గోల్స్? వాళ్ళకి నిన్న సెమినార్ లేదా? డిడ్ దే హ్యావ్ ఎ సెమినార్? మీరు సెమినార్ కలిగి ఉన్నారా? డిడ్ యూ హ్యావ్ ఎ సెమినార్? ఓకే, మీరు హ్యాపీగా వండర్ఫుల్ టైం కలిగి ఉన్నారా మీ పార్టీలో? డిడ్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం? అతను వండర్ఫుల్ టైం కలిగి ఉన్నాడా? డిడ్ హీ హ్యావ్ ఎ వండర్ఫుల్ టైం? ఇంతకుముందు నాకు ఒక పెట్ ఉండేది. ఐ హ్యాడ్ ఎ పెట్. నాకు ఇంతకుముందు పెట్ లేకుండింది. ఐ డింట్ హ్యావ్ ఎ పెట్. ఇంతకుముందు పెట్ ఉందా మీకు? పెట్. డిడ్ యూ హ్యావ్ ఎ పెట్? లేదా డింట్ యూ హ్యావ్? ఏమి కలిగి ఉన్నారు ఇంతకుముందు? ఏమి కలిగి ఉన్నారు? వాట్ డిడ్ యూ హ్యావ్? వాట్ డిడ్ యూ హ్యావ్? ఎక్కడ కలిగి ఉన్నారు ప్రాపర్టీ? ఇంతకుముందు ఎక్కడ ఉండేది? వేర్ డిడ్ యూ హ్యావ్ ద ప్రాపర్టీ? ఎప్పుడు కలిగి ఉన్నారు మీరు డూప్లెక్స్ హౌస్? ఎప్పుడు ఉండేది మీ దగ్గర? ఐ మీన్ ఓకే, వెన్ డిడ్ యూ హ్యావ్ డూప్లెక్స్ హౌస్? ఎందుకు కలిగి ఉన్నారు? వై డిడ్ యూ హ్యావ్? ఎలా కలిగి ఉన్నారు? హౌ డిడ్ యూ హ్యావ్? ఇవన్నీ పాజిటివ్ క్వశ్చన్స్. మరి WHలో నెగిటివ్ క్వశ్చన్స్ అడగాలి. ఎందుకని నిన్న మీకు క్లాస్ లేదు? ఎందుకు ఉంది అంటే వై డిడ్ యూ హ్యావ్ అన్నాను. ఎందుకు క్లాస్ లేదు? వై డింట్ యూ హ్యావ్? వై డింట్ యూ హ్యావ్ క్లాస్? ఎందుకని మీకు ఒక క్లారిటీ లేదు ఇంతకుముందు మీ ఫ్యూచర్ పట్ల? వై డింట్ యూ హ్యావ్ క్లారిటీ? మీకు ఇంతకుముందు ఎందుకని ఈ కాన్ఫిడెన్స్ లేదు? వై డింట్ యూ హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్? మీకు ఎందుకని నిన్న ఈ ఐడియా లేదు మీ దగ్గర? వై డింట్ యూ హ్యావ్ దిస్ ఐడియా? ఎందుకని హ్యాపీగా స్పెండ్ చేయలేదు? మంచి టైం ఎందుకు కలిగలేరు మీరు? వై డింట్ యూ హ్యావ్ a good time? So this is about had plus something. గతంలో కలిగి ఉన్నాను లేకుంటే ఇంతకుముందు ఉండింది అని చెప్పే సందర్భంలో ఏవైనా ఒక వస్తువుల గురించి చెప్పినప్పుడు మనం యూజ్ చేయాల్సిన స్ట్రక్చరే హ్యాడ్ ప్లస్ నౌన్. ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఎవరు వద్దు, మీరు, నేను, మనం ప్రాక్టీస్ చేద్దాం. నౌ ఐ విల్ పోస్ట్ సమ్ క్వశ్చన్స్, ట్రై ఆన్సరింగ్ దెమ్. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పండి. రెడీయా? ఎస్. నాకు ఇంతకుముందు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ స్టేజ్ ఫియర్ ఎర్లియర్. నాకు రాత్రి చాలా పీడకలలు వచ్చాయి. ఐ హ్యాడ్ నైట్ మేట్స్. రాత్రి నైట్ మేట్స్ అంటే పీడకల, నైట్ మేట్స్ ఉన్నాయి. నాకు ఇంతకుముందు ఇంగ్లీష్ అంటే భయం ఉండింది. ఐ హ్యాడ్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. నా దగ్గర ఇంతకుముందు ఒక బ్రేస్లెట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఐ హ్యాడ్ ఎ బ్రేస్లెట్. ఇంతకుముందు బ్రేస్లెట్ లేదు నా దగ్గర. ఐ డింట్ హ్యావ్ ఎ బ్రేస్లెట్. నిన్న నా దగ్గర ఎగ్జామ్ షెడ్యూల్ లేకుండింది. ఐ డింట్ హ్యావ్ ఎగ్జామ్ షెడ్యూల్. మీతో ఎగ్జామ్ షెడ్యూల్ ఉండిందా? డిడ్ యూ హ్యావ్ ఎగ్జామ్ షెడ్యూల్? మీకు నిన్న ఎగ్జామ్ ఉండిందా? డిడ్ యూ హ్యావ్ ఎగ్జామ్ ఎస్టర్డే? మీకు నిన్న హాలిడే ఉండిందా? డిడ్ యూ హ్యావ్ ఎ హాలిడే? మీకు మంచి టైం కలిగి ఉన్నారా నిన్న? డిడ్ యూ హ్యావ్ ఎ గుడ్ టైం? ఇంతకుముందు మీకు మంచి లవ్లీ ఫ్రెండ్ ఉన్నాడా? డిడ్ యూ హ్యావ్ ఎ లవ్లీ ఫ్రెండ్ బిఫోర్? అతను ఇంతకుముందు కార్ కలిగి ఉన్నాడా? డిడ్ హీ హ్యావ్ ఏ కార్? ఆమెకి ఇంతకుముందు కాన్ఫిడెన్స్ ఉండిందా? డిడ్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్? ఆమెకి ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లేదా? డిడ్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్? ఎందుకని కాన్ఫిడెన్స్ లేదు? వై డిడ్ షీ హ్యావ్ కాన్ఫిడెన్స్? మీకు ఎందుకని కాన్ఫిడెన్స్ లేదు? వై డిడ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్? అర్థమైందా? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాడ్ ప్లస్ సంథింగ్. గతంలో ఉండింది కలిగి ఉంటిని అని చెప్పినప్పుడు చెప్తాం. ఇప్పుడు ఒక్కసారి చాలామంది అడుగుతున్నారు కాన్వర్జేషన్స్ ఎందుకు ఆపేశారు, ఆ కార్టూన్తో కాన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి అని. సో నౌ ఇట్స్ టైమ్ టు వాచ్ ఎ కాన్వర్జేషన్. What is your favorite TV program? Well, I watch a lot, but the one I like the best is Meelu Evaru Koteshwarlu. Is that an international TV program? No, it's not. How often do you watch that TV program? Almost every show. Who watches that program with you? My family watches it together. Why do you like that TV program? I love learning new things, especially about our Indian culture. Would you recommend that TV program to your friends? Yes, of course. They would be crazy about the program. సో ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా కాన్వర్జేషన్ని? ఎస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హ్యాడ్ ప్లస్ సంథింగ్. మరో సెషన్లో మళ్ళీ కొత్త టాపిక్తో మీ ముందుంటాను. అయితే బిఫోర్ దాట్ a small information, a piece of information for you all. We have offline classes in Hyderabad
అమీర్పేట్లో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ వరకు రాలేని వాళ్ళ కోసం జూమ్లో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. ఫీల్ ఫ్రీ టు కాల్ దీస్ నెంబర్స్. మీకు డిస్ప్లేలో నెంబర్స్ ఉంటాయి, యూ కెన్ కాల్ దెమ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ప్లే స్టోర్లో ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ యాప్లో యూ హ్యావ్ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఇంగ్లీష్ మంత్ర బుక్ అండ్ యోర్ ఇంగ్లీష్ పార్ట్నర్ అండ్ ద వారెవర్ వొకాబ్ అనే ఈ 3 బుక్స్ కాంబో రూపంలో అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్గా సెపరేట్గా కూడా మనకి అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ గో త్రూ దెమ్. వెయిట్ a piece of information from this Wednesday, that means 31st Jan 31st నుంచి ఆఫ్టర్నూన్ 2 to 3 ఆన్లైన్ క్లాసెస్ జరగబోతున్నాయి. జూమ్లో మీకు లైవ్ సెషన్స్ జరుగుతాయి. సో జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్టర్నూన్ 2 o'clockకి చాలామంది హౌస్ వైఫ్స్ రిక్వెస్ట్ మేరకు ఆఫ్టర్నూన్ 2 to 3 అయితే వాళ్ళకి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉంటుందని వీఆర్ అనౌన్సింగ్ దిస్ బ్యాచ్. సో కీప్ దిస్ ఇన్ ద మైండ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 90107256 ఓకే. మరి ఏముంటాయి ఈ ఆన్లైన్ క్లాసెస్లో? ఇక్కడ అక్కడ ఒకటేనా? ఎస్, ఒక సబ్జెక్ట్ అయితే ఇందులో కొంచెం చూస్తున్నారు, కానీ మరి ప్రాక్టీస్ చేయడానికి, మీరు చేస్తున్న ఎర్రర్స్ని కరెక్ట్ చేయడానికి, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్, బాడీ లాంగ్వేజ్ క్లాసెస్, మెమరీ క్లాసెస్, ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఇంగ్లీష్తో పాటుగా సో మొత్తం 40 days కోర్స్గా ఉండబోతోంది. డైలీ 1 to 1.5 hours వరకు క్లాస్ వెళ్ళిపోతుంది. 1 hour అంటాం, బట్ ఇట్ గోస్ అప్ టు 1 hour 15 minutes అట్లా జరుగుతుంది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ మీ, ప్లీజ్ డూ కాంటాక్ట్ దిస్ నెంబర్. So this is all about the information from my side and hope you enjoyed the class. Let's catch up in our next video. Take care.